హాయ్ ఫ్రెండ్స్, మీకు ఏం తినాలనిపించట్లేదా ఇంట్లో కూరలు అవి అయితే ఈ రెసిపీ చేసుకోండి. ఈ రెసిపీ ఏంటంటే ఎల్లిపాయ కారం ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. ముందుగా అయితే కొంచెం సాల్ట్ తీసుకోవాలి మన రుచికి తగ్గట్టు, ఇంకా కొంచెం కారము మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. అది కూడా ఇంకా ఎల్లిపాయలు వేసుకొని ఈ విధంగా రోట్లో దంచుకోవాలి. మా ఇంట్లో అయితే చిన్న రోకలి ఉంది, నేను దాంట్లో దంచుకుంటున్నాను. ఈ ఎల్లిపాయలు మెత్తగా నూరుకోవాలి లేదంటే దంచుకొని బాగా మెత్తబడే వరకు ఎల్లిపాయలను దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనము పోపు అనేది పెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా మెత్తగా దంచుకున్నాను నేను. దంచుకున్న తర్వాత పోపు గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఎల్లిపాయ కారం అనేది దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. బాగా కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.